అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏం మాయ చేశావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో అదే సినిమా ద్వారా పరిచయం ఏర్పడి 7 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన 4 ఏళ్లకే విడాకులు ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత 2 ఏళ్ల పాటు సైలెంట్ అయిన అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళతో లండన్లోని ఒక హోటల్లో కనిపించి రూమర్స్కి ఆజ్యం పోశారు. పెద్దలను ఒప్పించి గతేడాది ఆగస్టులో శోభిత ధూళిపాళ, నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోగా డిసెంబర్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక వివాహం తర్వాత ఈ జంట చట్టాపట్టాలేసుకొని పలు వెకేషన్స్కి వెళుతూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు టూర్స్కి వెళుతూ పలు దేవాలయాలను కూడా సందర్శిస్తున్నారు. సినిమా ఈవెంట్ అయినా, బర్త్డే పార్టీ అయినా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా ఇలా ఎక్కడికైనా సరే జంటగా వెళ్ళి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా నాగచైతన్య, శోభిత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో వోక్ కపుల్ కవరేజ్ పేజీకి ఫోజులు ఇవ్వటం జరిగింది. ఇక దానికి లౌడ్ అప్ అనే క్యాప్షన్ను కూడా జోడించారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్స్ మాత్రం ఈ జంట ఇచ్చిన ఫోజులను చూసి ఏకిపారేస్తున్నారు. సాధారణంగా అమ్మాయిలను సో బ్యూటిఫుల్ అని అంటారు, కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా వీరిద్దరూ ఆ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు చూసి ఆ ఫోజులేంట్రా బాబు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది చైతన్య సో బ్యూటిఫుల్, శోభిత సో హ్యాండ్సమ్ అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేశారు. మరికొంతమంది అచ్చం మగరాయుడిలా శోభిత, ఆడపిల్లలా నాగచైతన్య భలే ఉన్నారే, ఇంతకు మీలో ఎవరు భర్త ఎవరు భార్య అర్థం కావటం లేదు అంటూ ఏకిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట ఇచ్చిన ఫోజులు చూస్తే వారే కాదు, మీరు కూడా ఇలాంటి మాటలు అనటం ఖాయమంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వీరు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక నాగచైతన్య విషయానికొస్తే చివరగా తండేల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శోభిత కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏది ఏమైనా ఈ జంట ఇప్పుడు వివాహం తర్వాత మరింత జోరు పెంచిందని చెప్పొచ్చు.